మొన్న మీర్పేట్, నిన్న న్యూ మలక్పేట్ భర్తల దాడిలో భార్యలు హత్యకు గురయ్యారు. అక్కడ గురుమూర్తి, ఇక్కడ వినయ్. క్షణికావేశంలో భార్యని చంపడం, ఆ తర్వాత కేసు నుండి ఎలా తప్పించుకోవాలో ప్లాన్లు గీయడం, చివరికి అడ్డంగా దొరికిపోవడం. హైదరాబాద్ న్యూ మలక్పేట్లోని జమునా టవర్స్లో 32 ఏళ్ల శిరీష అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియని శిరీష ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ భర్త అనుమానంతో ఆమె జీవితం విషాదంగా ముగిసింది. న్యూ మలక్పేటకు చెందిన సింగం వినయ్ కుమార్, శిరీష దంపతులు జమునా టవర్లోని ఫ్లాట్ నెంబర్ 106లో ఉంటున్నారు. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. వినయ్ కుమార్ మెడికల్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగి. అయితే శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె మేనమామ మధుకర్కు వేరే ఫ్రెండ్ ద్వారా ఆదివారం వినయ్ సమాచారం అందించాడు. మధుకర్ ఇంటికి చేరుకునే లోపే శిరీషను వినయ్ కుమార్ హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆ వెంటనే శిరీష డెడ్ బాడీతో వినయ్ కుమార్ అంబులెన్స్లో సొంతూరైన నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు బయలుదేరాడు. మధుకర్ జమునా టవర్స్లోని ఫ్లాట్కు వెళ్లేలోగా శిరీష చనిపోయిందని తెలిసింది. శిరీష డెడ్ బాడీ చూపించకపోవడంతో మధుకర్కు ఎక్కడో అనుమానం మొదలైంది. వెంటనే చాదర్ఘట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ సేకరించి ఫోన్ చేసి డెడ్ బాడీని వెనక్కి తీసుకురావాలని చెప్పారు. డ్రైవర్ వెనక్కి వచ్చాడు. శిరీష డెడ్ బాడీని పరిశీలించిన మేనమామ మధుకర్ ఆమె ముఖం, మెడపై గాయాలు చూశాడు. వెంటనే మధుకర్ పోలీసులకి చెప్పాడు. మేనమామ ఫిర్యాదు మేరకు శిరీష మృతిని పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. శిరీషను వినయ్, అతని కుటుంబ సభ్యులే చంపారని ఆమె మేనమామ మధుకర్ ఆరోపించారు. శిరీషను వినయ్ కుమార్ ఎప్పుడు వేధించేవాడని చెప్పాడు. శిరీష ఎవరితో ఫోన్లో మాట్లాడినా అనుమానించేవాడని అన్నాడు. శిరీష పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారని, ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆమెను దత్తత తీసుకొని చదివించారని చెప్పాడు. ఉస్మానియాలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందని, అయితే అక్కడ పనిచేసే వినయ్ అక్క సరిత ద్వారా శిరీషకు వినయ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారిందన్నారు. చివరికి 2017లో పెళ్లయిందన్నారు. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత అనుమానం పెరగడంతో గొడవలు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చారు. చివరికి వారి అనుమానమే నిజమైంది. భర్త వినయ్ చెప్పినట్టు శిరీష గుండెపోటుతో మరణించలేదని, హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆమె హత్యకి సంబంధించిన కీలక విషయాలు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయ్యాయి. శిరీష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులో శిరీషది సహజ మరణం కాదని, హత్య చేసినట్టుగా తేలింది. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని తేలింది. భర్త వినయ్ హత్య చేసి హార్ట్అటాక్ అని క్రియేట్ చేశాడని డాక్టర్లు చెప్పారు. వినయ్ కుమార్తో పాటు అతని అక్కని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.